హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఇంట్లో ఉన్న వాటితో సోడా వేయకుండా ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది అప్పటికప్పుడే చేసుకొని తినొచ్చండి. పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడి తింటారు. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఈ స్నాక్ రెసిపీ ఎలా తయారు చేసుకోలో. పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. సూజీ అంటారు కదండి, ఉప్మా రవ్వ, అదనమాట. ఏ కప్తో మీరు బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో సగం కప్పు పాలు వేసుకోవాలి. సగం కప్పు బొంబాయి రవ్వ, సగం కప్పు పాలు, రెండు హాఫ్ కప్పే వేసుకోవాలండి. అండ్ ఈ పాలు కూడా పచ్చి పాలు కాదండి, మరిగించుకున్న పాలే. ఈ వేడి పాలు కూడా వేసుకోకండి, చల్లటి పాలే వేసుకోవాలి. సో పాలు వేసిన తర్వాత ఇదంతా ఈ రవ్వలో బాగా కలిసినట్టు చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, పాలు మొత్తం డ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రవ్వ అంతా ముందు వేసేసుకోవాలి. ముందు రవ్వ మిక్సీ చేసుకోవాలండి. అలాగే ఒక 4-5 యాలకులు వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా అన్నమాట. ఇప్పుడు బెల్లంని గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్పు పాలు తీసుకున్నాం కదా, హాఫ్ కప్పు బెల్లం గ్రేట్ చేసుకొని కూడా తీసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత కూడా మిక్సీ చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా అన్నమాట. ఇప్పుడు పావు కప్ అంతా గోధుమ పిండి, అలాగే పావు కప్ అంతా బియ్యం పిండి వేసుకోవాలి. సపోజ్ బ్యాటర్ మీకు కొంచెం పలాచగా అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు కొంచెం గోధుమ పిండి, బియ్యం పిండి ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు, అంటే 1 టేబుల్ స్పూన్ అనమాట. అలాగే కొంచెం పావు టీ స్పూన్ అంత ఉప్పు, హాఫ్ కప్పు పాలు వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. మీరు ఒకసారి స్వీట్ చెక్ చేసుకోండి. మిక్సీ చేసిన తర్వాత సరిపోలేదనుకోండి, ఇంకొంచెం బెల్లం మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ ప్రకారంగా మీరు స్వీట్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాను. చూడండి, బ్యాటర్ అనేది ఇలా థిక్గా ఉండాలన్నమాట. అప్పుడే ఈ స్నాక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. సో బ్యాటర్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు స్పూన్ తో చక్కగా కలుపుకోండి ఈ పిండిని. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలానే ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. ఈ బ్యాటర్ లో చూడండి, మనం సోడా ఏమీ యాడ్ చేయలేదు, బట్ పూరిలాగా చక్కగా పొంగుతుందండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన వెంటనే మీరు ఇలా ప్లేన్ సర్ఫేస్ ఉన్న ప్లేటు ఈ ఆయిల్ లో డిప్ చేసుకోవాలన్నమాట. చిన్న ప్లేట్ అయితే ఇంకా బెటర్ అండి. నా దగ్గర చిన్న ప్లేట్ లేదు కాబట్టి కొంచెం పెద్ద ప్లేట్ వేసాను. చిన్న ప్లేట్ అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ స్నాక్ మీరు చేసుకోవచ్చు. సో ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఈ ప్లేట్ తో పాటే. సో అలాగే నేను ఈ బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకొని ఏదో ఒక గిన్నె అయినా చిన్న గ్లాస్ లో అయినా ఈ బ్యాటర్ ని తీసుకోవాలి. ఇలా ఒక గిన్నెలో తీసుకున్నారనుకోండి, మీకు స్నాక్స్ చేయడం ఈజీ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిందండి. ఈ ప్లేట్ తీసినప్పుడు కొంచెం ఆయిల్ ఉండాలన్నమాట ప్లేట్ లోని. అప్పుడే మీరు ఈ బ్యాటర్ వేసుకోవాలి. అలా డ్రైగా ఉన్నప్పుడు వేసుకోకూడదు, కొంచెం ఆయిల్ ఉండాలి. బ్యాటర్ కూడా మీరు స్ప్రెడ్ చేసుకుని వేసుకోవచ్చండి. ఇలా చేసిన వాళ్ళు ఏమవుతుందంటే మీకు ఒకే షేప్ లో ఈ స్నాక్ అంతా వస్తుంది అండ్ చక్కగా పొంగుతుంది. మీకు డౌట్ రావచ్చు, ఇది అంటేస్తుందేమో ప్లేట్కి అని. ఏమీ లేదండి, ఫ్లేమ్ ని మీడియంలో ఉంచండి. అలా చక్కగా పొంగి అదే అలా పైకి సపరేట్ అయిపోద్దండి ప్లేట్ నుంచి. మీరు ఏమీ కదపక్కర్లేదనమాట, ఆటోమేటిక్ గా అదే అలా పైకి తేలుతుంది. చూడండి. సో ఇప్పుడు ఈ ప్లేట్ అంటే పెద్ద కడాయి అనుకోండి, మీరు ప్లేట్ ఉంచుకొనే ఈ దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. బట్ చిన్న కడాయి కాబట్టి నేను ప్లేట్ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఈ స్నాక్ ని ఫ్రై చేసుకోవాలి. పూరీలాగా చూడండి ఎంత చక్కగా పొంగిందో. ఒకే షేప్ లోని చాలా బాగా వస్తే టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి, అంత రుచిగా ఉంటుంది. సో ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్ లోనే. మీరు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నారనుకోండి, లోపల మాత్రం పచ్చిగా ఉండిపోద్ది అనమాట. అందుకే మీరు మీడియం ఫ్లేమ్ లో మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఇది తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మీకు డౌట్ రావచ్చు, నెక్స్ట్ చేసినప్పుడు ప్లేట్ మళ్ళీ హీట్ ఎక్కాలా లేదా అని. అదేం అవసరం లేదండి, ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉంటుంది కాబట్టి ప్లేట్ వేసిన వెంటనే మీరు ఈ బ్యాటర్ ని ప్లేట్ లో వేసేసుకోవడమే. అంతేనండి. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. పిల్లలు ఎందుకండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. ఈవినింగ్ కి మంచి స్నాక్ రెసిపీ అండి ఇది. అండ్ ఇందులో మనం మైదా యూజ్ చేయలేదండి, గోధుమ పిండి వేసాం కాబట్టి మంచి హెల్దీ కూడా. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.